మీకు చాలా మందికి తెలియదు, మహిళలు కూడా ఆలోచించేలా మేము దాదాపు మీరు ఉత్సాహపరచకపోయినా పర్వాలేదు, నిరుత్సాహపరచవద్దండి. ముందుకు వెళ్ళేవాడిని మనం నిరుత్సాహపరచకుండా వదిలేసినా సరే అతనితోటి వేరే వాళ్ళైనా ముందుకు వెళ్తారు. కాబట్టి మనము చెయ్యి కలిపి మనం ఎస్టీ స్థానాలను సాధించి ముందుకు వెళ్తాం. అది ఒకరితో అయ్యేది కాదు. ఇంకొకటి, రాజకీయంగా ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా రాజకీయాలకు అతీతంగా మనం పోరాడి ఏ పార్టీ అయినా కూడా ఆ పార్టీ బలగానే మన వాల్మీకి సంఘానికి చేకూర్చి ఎస్టీ స్థానాన్ని సాధించాలని ఆశిస్తూ పెద్దల యొక్క ఆఫీసులను, పెద్దల యొక్క సలహాలను పాటించి ముందుకెళ్ళి మన ఆర్వీఎస్ఎస్ ని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ ఆర్వీఎస్ఎస్ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి చేసిన గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మన యొక్క ఎస్టీ సాధనకై అందరూ ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ సభ ఏర్పాటు చేయడం ఏమనగా, మన వాల్మీకి సోదరులు వాల్మీకి కులంలో చాలా వెంటబడి ఉన్నారు. ఏదైనా ముస్లిం అయినా కానీ, హిందూ కానీ, వేరే వాళ్ళు కానీ, వేరే కులంలో క్రిస్టియన్స్ కానీ, తర్వాత రెడ్డిస్లో కానీ, ఎవరైనా కానీ వాళ్ళ కులంని ముందుకు తీసుకోవాలని ప్రయత్నం చేయడానికి పెద్దగా. కానీ మన వాల్మీకి దానిలో ఏది జరిగినా కూడా మా చూద్దాంలే అనే కొద్దిగా నెగ్లెక్ట్ కానీ నిర్లక్ష్యం కానీ చాలా ఉండాలని నా వాళ్ళు అందరూ తెలియజేస్తున్నాను. దీన్ని ఏం చేయాలి, ఇష్టిదాంట్లో చేర్పించడం మన వంతు సాయం చేయాలి. మనం ఈ కృషి చేయడం వల్ల రాబోయే తరాలకు ఉన్న పిల్లలకు, మన మనవాళ్ళకు, మన చిల్డ్రన్స్ అందరూ ఉపయోగపడాలని నా నమ్మకం. అణిచివేత గురైన మన వాల్మీకిలో ఐక్యత అనేది చాలా తక్కువ ఉంది. మనం ఈ ఐక్యతను బాగా డెవలప్ చేయాలంటే నా ఉద్దేశం ప్రతి విలేజ్ లో వాల్మీకి విగ్రహాలు ఏర్పాటు చేయాలి. ఆ విగ్రహాల దగ్గరికి వాల్మీకి యూనిటీ ఒక సంవత్సరానికి ఒక రోజున మన వాల్మీకి గురించి చర్చించుకుంటారు. రాజకీయ నాయకుల విగ్రహాలు ప్రతి ఊర్లో ఉన్నాయి. వాల్మీకి విగ్రహాలు ప్రతి ఊర్లో వాల్మీకి ఉన్నాడు, కానీ వాల్మీకి విగ్రహాలు లేవు. కాబట్టి నా ఉద్దేశం ప్రతి ఊర్లో మనం కృషి చేయాలి, విగ్రహాలు ప్రతి ఊర్లో ప్రతిష్ఠించాలి. ఈ విధంగా మనం మన సంఘాన్ని డెవలప్ చేసుకుంటూ ఎస్టీ జాతర కోసం పోరాడాల్సిందిగా కోరుతున్నాం. మన మేకల శివప్రసాద్ అన్నగా చెప్పినట్టు నాటి ఉయ్యవాడ మండలం నంద్యాల జిల్లా ఉయ్యవాడ నరసింహారెడ్డి తొలి స్వాతంత్ర సమయంలో ఆయన వెంబడి మన వాల్మీకులు 500 మంది పోరాడారు. ఆ విషయం మన వాల్మీకులకు చాలా మందికి తెలియదు. ఉయ్యవాడ నరసింహారెడ్డి పేరు చెప్తారు కానీ వాల్మీకులు 500 మంది పోరాడారని ఎవరికి తెలియదు. మనం అంతా అణిచివేతపోయినామన్నమాట. ఈ విధంగా మనం అణిచివేశారు. కావున ప్రతి ఒక్కరూ మన ఎస్టీ సాధనకై పోరాడవలసిందిగా కోరుతున్నాను. విద్య, వైద్యం, సంక్షేమం, ఉద్యోగం లాంటి ఎన్నో మనము పథకాలు సబ్సిడీ ద్వారా మనం పొందుతాము. మనం ఐక్యంగా లేకపోవడం వల్ల ఈరోజు ఎస్టీ సాధనకు మనం దూరంగా ఉన్నాము. ప్రతి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రతి ఒక్కరు ఐక్యంగా పోరాడి అసెంబ్లీలో మన బిల్లు ప్రవేశపెట్టి సాధించే వరకు కూడా ప్రతి ఒక్కరూ కలిసి రావాలని, ఐక్యంగా ఉండాలని వాల్మీకి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. జై వాల్మీకి. రోజే ఇంతమంది అటెండ్ వాల్మీకి జయంతిని బాగా జరుపుతారని మాత్రం నాకు తెలుసు. కానీ ఫస్ట్ టైం ఇలా ఇంత ఐకమత్యం లేదని అనుకుంటున్నాము. కానీ ఐకమత్యం ఉంది. బయటకు తీసుకొని దాన్ని ఇంకా ముందుకు కొనసాగించి ప్రతి ఒక్కరిలో ఇంకా రావాల ఐకమత్యం. ప్రతిదీ మనం ముందుండి ప్రతిదీ ఇంట్లో ఎట్లా అయితే మన బాధ్యత తీసుకుంటామో మన వాల్మీకులందరూ కూడా ప్రతి ఒక్కరు బాధ్యత వహించి ఎక్కడెక్కడైతే విగ్రహాలు లేవో మనం ఇంకా ఎస్టీ సాధనకి ఏమైతే పాల్పడాల్సి ఉంటుందో మహిళలుగా ముందుకు వచ్చి ఇంతకుముందు లేదనుకుంటా ఇంత శాతం మహిళలు ఉన్నట్టు నాకు తెలియదు. బట్ కానీ ఈసారి అయితే చాలా అనంతపురంలో కానీ ఎక్కడ చూసినా కూడా ఎస్టీ సాధన కోసం మేము వస్తాం, మేము పని చేస్తాం, ఖచ్చితంగా ఎస్టీ సాధన సాధిస్తాం అనే వాళ్ళు చాలా మంది విన్నారని నేను నాకు ఈ అవకాశం కలిగిస్తాను. అందరూ అలర్ట్గా ఉన్నారా లేదా అని చెప్తున్నాను. ఇక్కడ ఎంతో మంది వాళ్ళ
కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవ్వరే కానీ వాటి గురించి పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఉన్న అందరూ ఐకమత్యం ఐకమత్యం అని మాట్లాడుతున్నారే కానీ ఎవరో చెప్పిన దాన్ని ఫాలో అవ్వడం కాదు. ఐకమత్యం అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలంటే ఫస్ట్ వినాలి కదా మనం. ఇక్కడ ఏదో నాకంటే అందరూ పెద్దవాళ్ళే, నేను ఏమన్నా తప్పుగా మాట్లాడదామంటే నన్ను క్షమించండి, సారీ. ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి పెద్దలకి అలాగే నా వాల్మీకి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములు. నా పేరు అమర్నాథ్. నేను అన్నమయ్య జిల్లా యూత్ వింగ్ లీడర్ని. నాకు అసలుకి వాల్మీకి అంటే నేను ఏదో పల్లెల్లో ఉండి ఏదో మా సంఘం నాకు వాల్మీకి అంటే వాల్మీకి ఇది ఒక కులము అనుకునేవాడిని. నాకు ఇలాంటి సంఘాలు ఉన్నాయని నాకేం తెలియదు అంతగా. ఈ సంఘం ఎందుకు ఏర్పడింది, మనకు రిజర్వేషన్ ఎందుకు కావాలి, ఇలాంటివన్నీ నాకు తెలియజేశారు ఒకరు. ఆయన పేరు పరశురామన్న. ఓ రోజు ఆయనని కలిశాను నేను. ఆ తమ్ముడు, నువ్వు ఇలా మన సంఘం ఉండాలి, ఇట్లా ఆర్వీఎస్ఎస్ సంఘం అనేది ఉండాలి, అది నిర్మించిన ఒక కృష్ణమూర్తి అన్న గారు నిర్మించారు. ఈ అన్న ద్వారా మనం మీట్ అయ్యి ఒక సంఘంగా ఏర్పడి మనము చైతన్యపరిచి మనకు రిజర్వేషన్ అనేది కల్పించుకున్నాము. తర్వాత మన జన్మకి మన తరతరాల జన్మాలకి మనకు రిజర్వేషన్ అనేది కల్పిస్తారు. మనము మామూలుగా ఎస్టీనే ఉన్నాము, కానీ తర్వాత దాన్ని బీసీ కింద కన్వర్ట్ చేశారు. మళ్ళీ బీసీ కింద మళ్ళీ ఎస్టీ కింద మారాలంటే ఇలాంటి సంఘాలు మనము చైతన్యపరచాలి. సంఘం అంటే ఏంటి? ఒక 10 మంది ఆలోచనలు కూడి ఒక గట్టి ఉద్యమం సాధించడం. సో మనం ఉద్యమం సాధించాలంటే ఒక 10 మంది బండి పరిశ్రమల లాంటి 10 మంది చైతన్యాలు కావాలి. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా నమస్కారాలు. మన భారతదేశ చరిత్రలోనే రాజకీయ నాయకుల చేత అత్యంత దారుణంగా మోసగింపబడిన కులం ఏదైతే ఉందంటే ఖచ్చితంగా వాల్మీకి అని చెప్తారు. ఎందుకంటే స్వతంత్రం రాకముందు కూడా ఎస్సీ జాబితాలో ఉన్నది. స్వతంత్రం వచ్చిన తర్వాత 1950 అనుకుంటా నాకు తెలిసి కొన్ని రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాల కోసం మనల్ని బీసీలోకి యాడ్ చేస్తారు. ఆ బీసీలోకి యాడ్ చేయడం కూడా ఎట్లంటే ఒక ప్రొసీజర్ లేదు, ఒక ప్యాటర్న్ లేదు, ఒక ఫార్ములా లేదు. అసలు ఎవరు సంతకాలు పెట్టారు, క్యాబినెట్ ఎట్లా ఆమోదించిందో కాదు, పార్లమెంట్ ఎట్లా చర్చించారో కాదు, కానీ మనం బీసీలోకి పాటిస్తారు. 1950 నుంచి 1969 వరకు ఒక కమ్యూనిటీ లేని కులం ఏదైతే ఉందంటే అది ఖచ్చితంగా వాల్మీకి కులమే. గత పాలకులు ఎవరైతే ఉన్నారో ఎంత దారుణంగా మోసం చేశారంటే కళ్ళ కొద్ది నీళ్ళు వస్తాయి. మనం వాల్మీకి పడుతున్న బాధలు చూసి కొన్ని మారుమూల ప్రాంతాల్లో. అదేవిధంగా గత పాలకులు అయితే ఎక్కువ అయిపోయింది. ప్రస్తుత పాలకులు అంతకు 2015లో చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్, ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ 2015లో చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి పార్లమెంట్కి పంపించారు. పార్లమెంట్కి పంపించిన తర్వాత 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మైకుల ముందుకు వచ్చి ఓటర్ కొట్టాడు. అయ్యా నేను మీ వాల్మీకి పోయేదంతా ఎస్టీలకి అప్డేట్ చేస్తాను. కానీ 5 సంవత్సరాలు ఆయన రిపీట్ చేసింది లేదు, వాల్మీకి గురించి ఎక్కడ మాట్లాడింది లేదు. మళ్ళీ 2024లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. దాదాపు 9 నెలలు 10 నెలలు అవుతుంది. కనీసం దాని గురించి డిస్కషన్ చేసిన పాపాల లేదు. ఇంకా ఎన్ని రోజులు బలి కావాలి, ఎంత మందిని బలి తీసుకుంటారు, ఎంత మంది పేదరికంగా మొక్కుతున్నారో తెలుసా? అదే విధంగా మనము వాల్మీకి సంఘం ముందు జరపాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్మీకి విగ్రహాలు పెట్టాలి, వాల్మీకి కళ్యాణ మండపాలు పెట్టాలి, అసలు అవసరమైతే పార్లమెంట్ ముట్టడించాలి, అసెంబ్లీని ముట్టించాలి, మన వాల్మీకి పవర్ ఏంటో చూపించాలి. ఈ అవకాశం చేస్తున్నటువంటి అందరికీ అదేవిధంగా గవర్నమెంట్ కృష్ణమూర్తి గారు ప్రోత్సాహంగా ప్రతి ఒక్కరిని పల్లె నుంచి జిల్లాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరినీ బీసీ ఐక్యత బీసీ వాల్మీకులందరినీ ఎస్టీ రిజర్వేషన్ కోసం పోరాట సమితిలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా మనం పట్టణంలో కానీ పట్టణ ప్రాంతాలలో కానీ ఏదో కొంతమంది ఆశామాసిగా అంటే ఎంతో తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయి వరకు ప్రజలందరికీ అవగాహన కనిపించడం లేదు. అదేవిధంగా మనము ఇప్పుడు ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ అంటే ఒక రాష్ట్ర స్థాయిలో రౌండ్ టేబుల్ మీటింగ్ అంటే కొన్ని వందల మంది ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది. కానీ మన ఇక్కడ వందల స్థాయిలో కూడా 100 మంది లోపల కూడా ఉన్నాము. కాబట్టి మన కుటుంబ సభ్యులందరూ మన కులాలలో నుంచి వచ్చాను. కానీ నేను మన ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి కదిరి
మీకు ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను, మీరు తప్పుగా అనుకోవద్దండి. చిన్న వయసు అయినా మనం ఆర్థికంగా బలపడితేనే ఎస్సీ సాధిస్తాం, లేకపోతే సాధించలేం. ఇంకా నుంచి ఒక మండల స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ మనం వారానికి ఒక్కరోజు కేటాయిస్తే 1 గంట సేపే మన కులానికి మనం 1 గంట సేపు కేటాయిస్తే మన వాళ్ళు ఆర్థికంగా స్థిరపడతారు. వాళ్ళు ఏమీ అడగరు. ఒక పింఛన్ కానీ ఒక ఇంటి స్థలం కానీ ఇవే అడుగుతారు, లేదా ఒక సీట్ పరంగా అడుగుతారు. ఇప్పుడు మేము తీసుకున్నామని స్టేటస్ పెట్టుకునేది కాదు. మనం మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఒక ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ముట్టడించి మా వాళ్లకు ఈ గ్రామంలో ఈ ఇంటి స్థలాలు లేవు, ఎందుకు లేవు, ఈ పింఛన్లు ఎందుకు రాలేదు నిలదీసేస్తాం. లేకపోతే మనం ఆర్థికంగా చిటికిపోతూనే ఉంటాం. మీకు చిన్న ఉదాహరణ ఒక కథ చెప్తాను, తప్పుగా అనుకోవద్దండి పెద్దలు. మనం చిన్న కథ చెప్తున్నాం కదా, తప్పుగా అనుకోవద్దండి. ఒకప్పుడు మనం సింహాలు ఒక వ్యక్తి మనల్ని ఏం చేశాడంటే ఒక ఉచ్చు పెట్టి ఆ దాంట్లో పడేసి మన తల్లి చనిపోయింది, ఆ దానికి పుట్టిన పిల్లలు మనం ఒక బావంటిపోయే వ్యక్తి చూసి ఆ పుట్టిన పిల్లలని తీసుకొని వచ్చి గొర్రెల కాపురి ఆ గొర్రెల కాపురిలో తీసుకువెళ్ళి మనల్ని గొర్రెలు చేశాడు. ఒక సింహం పక్కన చూసి ఈ బిడ్డ మన బిడ్డే కానీ గొర్రెల్లోనే తిరుగుతుంది, ఆ గొర్రె పిల్లల్లో నుంచి పక్కన తీసుకొని వచ్చి ఒక చెరువు దగ్గరికి వెళ్ళింది, చూపించింది. నువ్వెలా ఉన్నావు, అవి ఎలా ఉన్నాయి, నేను ఎలా ఉన్నానో చూపించింది. కానీ అవి నేను గొర్రెల్లోనే ఉన్నాను అని చెప్పింది. అది అరిసే సింహం సింహంలో అరిసింది, కానీ ఈ సింహం పిల్లలు మేకలా అరిచాయి. కానీ ఆ సింహం పెద్ద సింహం అనేది మన బంగారు కృష్ణమూర్తి కన్నా గొర్రెల పిల్లలాంటి వాళ్ళం మనం. కానీ ఇప్పుడు ఉదాహరణ మన బంగారు కృష్ణమూర్తి అన్న గ్రామానికి పల్లెకి వెళ్ళి చైతన్యం పరిచి మళ్ళీ మన ఎస్సీ సాగు పోరాటం చేయాలని కోరుకుంటున్నాం. మనం ఈ ఒక్క మీటింగే కాకుండా అందరూ మీటింగ్ జరుపుకోవాలి. అదేవిధంగా మనకున్న ప్రాబ్లమ్స్లో ఒక ఆఫీస్ లేదు, ఒక కళ్యాణ మండపం లేదు, ఒక విగ్రహం లేదు. మెయిన్ కదిరిలో ఇల్లు గెలిచి రచ్చగలిచారు. కదిరిలో ఇవన్నీ చేసుకుంటూ పోతూ మన అన్నగారు చెప్పారు ముఖపట్నం గురించి. ఒక మీటింగ్ మన పెళ్ళిళ్ళు కాలేదు, ఉద్యోగాలు లేవు, ఇంజనీర్ సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కలిపి చేసుకోవాలంటే ఇలాంటి మీటింగ్లు చాలా చేసుకోవాలి. ఈ ఎస్టీ మీటింగ్ గురించి మనం ఉద్యోగం చేసుకోవడం చాలా మంచిది. ఇంత తక్కువ మంది కాకుండా మన కదిలో వాల్మీకి జయంతి జరిగినప్పుడు 2 సార్లు జరిగిన, నేను 2 సార్లు పాల్గొన్నాను. నా వయసు 30 సంవత్సరాల పైన అయినా కూడా. అంటే మనం అందులో జనాలు కలవలేదు. దీని అర్థం నేను చెప్తా ఉంటుంది. ఒకటి మగాడు కూడా ఈశ్వరయ్యతో కలిశాను, రెండోసారి మన రీసెంట్గా బంగారు కృష్ణమూర్తి గారు చేశారు, ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నాను. ఇంత తక్కువ మంది జనాలతో నేను ప్రోగ్రామ్ చేయడం నాకు బాధాకరం అనిపించింది. ఇలా ఎస్టీ చేస్తూ మిగతా కార్యక్రమాలు ఇంకా ముందుకు పోవాలా, మన బాధలు తెలుసుకోవాలా, దానిని మార్చుకుంటూ మనం ముందుకు పోవాలా, ఈ కలయిక పెరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినాను. మన సమస్యలు తెలియజేసినందుకు నాకు సంతోషంగా ఉంది. బంగారు కృష్ణమూర్తికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీలో ఉన్న భయాన్ని పోగొట్టే మీరే సింహాలు సాయి